Today topic is forces between multiple charges. So in previous session we discussed about the Coulomb's law. Coulomb's law మనం discuss చేసినాం. So based on Coulomb's law we can define the distance between two charges existed in the system. ఒక సిస్టంలో మనకు టూ చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ టూ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ కూలుంబ్స్ లాని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఒక టూ చార్జెస్ కాకుండా ఇఫ్ మోర్ దాన్ టూ చార్జెస్ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్, ఒక సిస్టంలో మనకు మోర్ దాన్ టూ చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటే దెన్ ఇన్ దట్ సిచ్యువేషన్ హౌ కెన్ యూ ఫైండ్ ద ఫోర్సెస్ బిట్వీన్ దోస్ చార్జెస్, ఆ చార్జెస్ మధ్య ఫోర్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయ్యినది అనేది మన నెక్స్ట్ టాపిక్. సో హియర్ ఫస్ట్ వన్ ద మ్యూచువల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ గివెన్ బై కూలుంబ్స్ లా. సో మనకి ఏవైనా సరే ఒక రెండు చార్జెస్ తీసుకున్నప్పుడు ఆ రెండు చార్జెస్ మధ్యన ఏదైతే ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే బై యూజింగ్ కూలుంబ్స్ లా. ఈ కూలుంబ్స్ లాని బేస్ చేసుకుని మనం దాన్ని ఐడెంటిఫై చేయగలం లేదా మెజర్ చేయగలం. సో ఇఫ్ ఇన్ ఏ సిస్టమ్, ఒక సిస్టంలో మనకు వచ్చేసి మోర్ దాన్ టూ, దట్ మీన్స్ ఎన్ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఒక సిస్టమ్ మనకు వచ్చేసి ఎన్ చార్జెస్ ఉన్నాయి. సో ఎన్ చార్జెస్ ఉన్నప్పుడు దెన్ హౌ కెన్ యూ ఫైండ్, మనం వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో బిఫోర్ దట్ వన్ మనం ఈ టాపిక్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మన ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో యూ విల్ లెర్న్ అబౌట్ ద వెక్టార్స్ టాపిక్ మనం నేర్చుకున్నాం. సో ఈ వెక్టార్స్ దాంట్లో హౌ కెన్ యూ ఫైండ్ ద రిజల్టెంట్ వెక్టార్ ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద సేమ్ పొజిషన్. ఒక సేమ్ పొజిషన్ నుంచి, ఆరిజిన్ నుంచి ఒక టూ వెక్టార్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, ఈ రెండు వెక్టార్స్ మనకు ట్రావెల్ అవుతూ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్ ఫర్ దీస్ టూ, ఈ రెండు యొక్క వెక్టార్స్కి మనకు రిజల్టెంట్ వెక్టార్ ఏంటి అంటే దెన్ వీఆర్ ఫైండింగ్ బై యూజింగ్ ద పారలాగ్రామ్ లా. ఈ పారలాగ్రామ్ లా యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే వెక్టార్ యొక్క అడిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సేమ్ హియర్ ఆల్సో వీఆర్ ఫైండింగ్ బై యూజింగ్ దిస్ వన్. ఇలాని యూజ్ చేసి మనం ఇప్పుడు కూడా ఈ యొక్క ఫోర్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో హియర్ ఫోర్స్ ఆన్ ఎనీ చేంజ్ డ్యూ టు ద నెంబర్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. ఏదైనా సరే ఒక సిస్టంలో ఎన్ని చార్జెస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టోటల్, మనం ఒక కంప్లీట్ సిస్టమ్ యొక్క ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద చార్జెస్. సో ఆ సమ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే వీఆర్ యూజింగ్ దిస్ పారలాగ్రామ్ లా, వెక్టార్ అడిషన్ యూజ్ చేస్తాం. సో వెక్టార్ అడిషన్ యూజ్ చేయాలంటే మనకి ఎలా తెలియాలి, పారలాగ్రామ్ లా తెలియాలి. సో వాట్ ఈస్ దట్ పారలాగ్రామ్ లా, ఇక్కడ పారలాగ్రామ్ లా ఏంటి అంటే దెన్ దిస్ వన్, వెన్ టూ వెక్టార్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ లైక్ దిస్ అండ్ వీఆర్ ఫైండింగ్ దిస్ వన్ లైక్ ఏ పారలాగ్రామ్, ఒక పారలాగ్రామ్ లాగా డ్రా చేస్తున్నాం. దెన్ వెన్ యూ డ్రా ఏ పారలాగ్రామ్ దెన్ టూ వెక్టార్స్ ఆర్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్. ఇక్కడ ఉన్నటువంటి ఆరిజిన్ నుంచి వెక్టార్ q1 అండ్ q2 ఆర్ a అండ్ b, వాట్ ఎవర్ దీస్ టూ వెక్టార్స్ ఆర్ ద టూ వెక్టార్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సేమ్ ఆరిజిన్, ఒకే ఆరిజిన్ నుంచి వెళ్తున్నాయి. దెన్ ద రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ ది పారలాగ్రామ్. మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ వెక్టార్ ఎలా పాస్ అవుతూ ఉంటుంది అంటే ఈ త్రూ ద డయాగ్నల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే పారలాగ్రామ్ లా అంటున్నాం. దట్ మీన్స్ హియర్ ద పారలాగ్రామ్ ఫార్ములా ఏంటి, రిజల్టెంట్ వెక్టార్ ఆర్ ఈక్వల్స్ టు యూ ఆర్ గెటింగ్ ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ p and q then p square plus q square plus 2pq cos theta. This is the unit vector. So the resultant vector, this is the parallelogram law. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మల్టిపుల్ చార్జెస్ యొక్క ఫోర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నామని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ పారలాగ్రామ్ లా. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ పారలాగ్రామ్తో పాటు అండ్ వీఆర్ యూజింగ్ అదర్ టూ మోర్ లాస్. సో ఇన్ ప్రీవియస్ సెషన్ వీ డిస్కస్డ్ అబౌట్ కూలుంబ్స్ లా. ఈ కూలుంబ్స్ లాని బేస్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, దెన్ వాట్ ఈస్ ద ఫోర్సెస్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ టూ చార్జెస్. ఒక రెండు ఫోర్సెస్, ఒక చార్జెస్ తీసుకున్నప్పుడు ఆ చార్జెస్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే వర్క్ చేస్తుందో దాన్ని కూలుంబ్స్ లాని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఆఫ్టర్ దట్ వన్ వీ విల్ అబ్జర్వ్ ఇన్ ద అనదర్ టాపిక్. ఇంకో కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం ఏంటి అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ఆల్ ద చార్జెస్, మనం ఉన్నటువంటి చార్జెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసినప్పుడు దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటున్నాం. సో వేవ్స్లో మనం ఈ కాన్సెప్ట్ని ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ రెండు కాన్సెప్ట్ దట్ మీన్స్ కూలుంబ్స్ లా యాజ్ వెల్ యాజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ బై యూజింగ్ దీస్ టూ లాస్. ఈ రెండు లాస్ను మనం ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు రిజల్టెంట్ వెక్టర్, రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో హియర్ టు అండర్స్టాండ్ దిస్ వన్, ఈ కాన్సెప్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి వీఆర్ టేకింగ్ త్రీ చార్జెస్, ఒక త్రీ చార్జెస్ తీసుకుంటున్నాం. దోస్ ఆర్ q1, q2 అండ్ q3. దీస్ ఆర్ ద త్రీ చార్జెస్. దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ ఆన్ q1. q1 ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది బేస్డ్ ఆన్ q2 అండ్ q3. ఈ q2 ఛార్జ్, q3 ఛార్జ్ వల్ల ఆ యొక్క q1 ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇన్ దిస్ కాన్సెప్ట్, సో ఇట్ ఈస్ దట్ మీన్స్ ఫస్ట్ వన్
we are using here mainly two laws. One is Coulomb's law, another one is superposition principle. So these are most important. So first one, we are applying the Coulomb's law. Coulomb's law apply chedam. So when the force existed on Q1 due to Q2, Q1 పైన Q2 ఛార్జ్ని బేస్ చేసుకుని ఎంత ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసిన మన ఫార్ములా ఏంటి, ద ఫోర్స్ F1. ఇక్కడ మనం Q1 ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి F1 దేని నుంచి వస్తుంది ఫోర్స్ అనేది 2 నుంచి వస్తుంది. సో F12 ఈక్వల్స్ టు ద ఫార్ములా ఈజ్ 1/4πε0. సో Q1 Q2 by R square. సో ఇక్కడ R డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏం తీసుకున్నామంటే R12 అని తీసుకున్నాం. ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఛార్జ్ 1 టు ఛార్జ్ 2 పొజిషన్ వెక్టర్ అనేది. సో అప్పుడు ఏమొస్తుంది R12 స్క్వేర్. సో మనకు ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R స్క్వేర్. సో ఇక్కడ R ప్లేస్లో R12 స్క్వేర్ రాస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ వెక్టర్ R12 క్యాప్, ద యూనిట్ వెక్టర్ ఫర్ ద పొజిషన్ వెక్టర్. సో ఆఫ్టర్ దట్ వన్, సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ Q1 ఛార్జ్ పైన Q3 ఛార్జ్ అనేది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది. దట్ మీన్స్ Q1, ద ఫోర్స్ వర్కింగ్ ఆన్ Q1 డ్యూ టు Q3. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో F13 ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ సిచ్యువేషన్లో డ్యూ టు సెకండ్ ఛార్జ్. సో ఇక్కడ థర్డ్ సిచ్యువేషన్ ఏమొస్తుంది, డ్యూ టు థర్డ్ ఛార్జ్. దట్స్ వై F13 ఈక్వల్స్ టు 1/4πε0. సో Q1 Q2, సో ఇక్కడ Q2 ప్లేస్లో ఏం తీసుకుంటాం, Q3 తీసుకుంటాం. సో Q1 Q3 బై ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ R13 స్క్వేర్ ఇంటూ R13 క్యాప్. సో R13 క్యాప్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్, ఇండివిజువల్ ఫోర్సెస్ ఆన్ Q1 పైన మనకు ఏ ఫోర్సెస్ వర్క్ చేస్తున్నామంటే Q2 వలన ఒక ఫోర్స్ వర్క్ చేస్తుంది, Q3 వలన ఒక ఫోర్స్ వర్క్ చేస్తుంది. సో Q2 వలన ఏదో ఫోర్స్ వర్క్ చేస్తుంది, F12 అనే ఫోర్స్ వర్క్ చేస్తుంది. ద ఫార్ములా ఈజ్ 1/4πε0 Q1 Q2 by R12 స్క్వేర్ ఇంటూ R12 క్యాప్. సో అదే Q3 వలన ఏ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే F13 ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q3 by R13 స్క్వేర్ ఇంటూ R13 క్యాప్. సో ఇక్కడ కూలూమ్స్లా అప్లై చేసినాం ఈ టూ ఫోర్సెస్ కూడా. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని కూడా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ద టోటల్ ఫోర్స్, మన టోటల్ ఫోర్స్ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఫోర్స్ ఈక్వల్స్ టు ఫోర్స్ డ్యూ టు Q2 అండ్ ఫోర్స్ డ్యూ టు Q3, ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఫోర్స్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ ఛార్జ్ ఆర్ Q1 ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోర్స్ వర్కింగ్ డ్యూ టు ద సెకండ్ ఛార్జ్ Q2 అండ్ ద ఫోర్స్ డ్యూ టు ద థర్డ్ ఛార్జ్ Q3. ఆ రెండు కూడా యాడ్ చేసినప్పుడు మనకు రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అప్పుడు మన ఫార్ములా ఏంటి, 1/4πε0. దిస్ ఈజ్ కామన్ ఇన్ బోత్ ద టర్మ్స్. ఈ రెండు టర్మ్స్లో కూడా మనకు 1/4πε అనేది కామన్ ఉంటుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ, Q1 Q2 by R12 స్క్వేర్. R12 స్క్వేర్ అనేది ఎగ్జిస్ట్ అయింది అండ్ ద యూనిట్ వెక్టర్ R12 క్యాప్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ద థర్డ్ టర్మ్లో ఏముంది మనకు Q1 Q3 by R13 స్క్వేర్, R13 స్క్వేర్ ఇంటూ R13 క్యాప్. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్ వర్కింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ Q1 ఆల్సో కామన్ ఇన్ బోత్ ద టర్మ్స్. ఈ రెండు టర్మ్స్లో మన Q1 కూడా ఏముంది, కామన్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే Q1/4πε0 ఇంటూ Q2 by R12 స్క్వేర్ into R12 cap plus Q3 by R13 square into R13 cap. This is the resultant force based on the Q2 and Q3. Q2 Q3 ని బేస్ చేసుకుని మనకు రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే వర్క్ చేసిందో Q1 పైన అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో F1 ఈక్వల్స్ టు Q1/4πε0 Q2 by R12 square into R12 cap plus R3 by R13 square R13 cap. These are the formulas. This is the foundation finding of resultant force. సో హియర్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది ఫోర్స్ Q1 డ్యూ టు Q2 F12 ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R12 స్క్వేర్. సో హియర్ నెక్స్ట్ వన్ ఈస్ డ్యూ టు Q3ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది 1/4πε0 Q1 Q3 by R13 స్క్వేర్ ఇంటూ R13 క్యాప్. సో దిస్ వన్. సో ఇది మన నెక్స్ట్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కూలూమ్స్ లా. ఈ రెండు ఫార్ములాస్ మనకు దేని నుంచి వస్తున్నాయి అంటే కూలూమ్స్ లాని బేస్ చేసుకొని వస్తున్నాయి. సో ఆఫ్టర్ దట్ టోటల్ ఫోర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మీన్స్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, రెండు కూడా యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ యాడ్ చేసినప్పుడు హియర్ వాట్ ఆర్ ద కామన్ టర్మ్స్, ఏవైతే కామన్ టర్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాం, కామన్గా తీసేసి సో రిమైనింగ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ఏ సిస్టమ్ దట్ ఈస్ ఫర్ 3 charges. ఇఫ్ 3 charges కాకుండా 3 charges ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఐడెంటిఫై చేసినాం. ఇఫ్ మోర్ దాన్ 3 charges ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్, ఒక సిస్టంలో మనకు వచ్చేసి n charges ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 Q3 అండ్ సో Qn charges ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టంలో ఉన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్. సో ఈ Q1 ఛార్జ్ పైన
ఏదైతే ఫోర్స్ వర్క్ చేస్తుంది Q2, Q3 అండ్ Qn, దీస్ ఆల్ ఇవన్నీ కూడా ఏ ఫోర్స్ వర్క్ చేస్తున్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. దట్ మీన్స్ ఆన్ సింగిల్ ఛార్జ్ మల్టిపుల్ ఛార్జెస్ ఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫార్ములా ఏంటి అంటే, సో జనరల్ ఫార్ములా మనకేంటి, F ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R square. This is the general formula for Coulomb's law. So but here how many charges are there? N charges are existed. Then the formula will be for F1, that means and first charge due to 2, second charge వలన ఫస్ట్ చార్జ్ ఏమైతే ఫోర్స్ వర్క్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇక్కడ 1/4πε0 Q1 is common because of we are finding the charge on Q1. Q1 charge పైన ఎంత ఫోర్స్ వర్క్ చేసినా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Q1 అనేది కామన్గా ఉంటుంది. సో దేనివల్ల ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది Q2. దెన్ యూ ఆర్ టేకింగ్ హియర్ ద సెకండ్ ఛార్జ్ యాజ్ Q2. ఇక్కడ సెకండ్ ఛార్జ్ ప్లేస్లో మనం Q2 తీసుకుంటాం అండ్ ద డిస్టెన్స్ ఈజ్ R12. డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ R12 అవుతుంది. సో దిస్ ఈజ్ ద F12. సో అదే 13 ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏమొస్తుంది 1/4πε0 ఇంటూ Q1. ఇక్కడ ఈ Q2 ప్లేస్లో ఏం చేస్తున్నాం Q3 తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ద ఫోర్స్ ఈజ్ వర్కింగ్ డ్యూ టు Q3 వలన ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ద డిస్టెన్స్ ఈజ్ R13. అలాగే 1n తీసుకుంటాం. దట్ మీన్స్ ఎంత ఛార్జ్ అనేది ఎంత ఫోర్స్ వర్క్ అప్లై చేస్తుంది. దట్ మీన్స్ 1/4πε0 Q1 ఈజ్ కామన్ అండ్ ద సెకండ్ ఛార్జ్ ఈజ్ Qn బై R1n స్క్వేర్. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఛార్జ్ అండ్ nth ఛార్జ్. ఫస్ట్ ఛార్జ్కి nth ఛార్జ్కి ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని ఇక్కడ మెజర్ చేస్తున్నాం R1n అని మెజర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫోర్సెస్, ఇండివిజువల్ ఫోర్సెస్ ఆన్ Q1. సో నా వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్? మన రిజల్టెంట్ ఫోర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాం, దెన్ యాడ్ ఆల్ దీస్ ఆన్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసినప్పుడు ఇన్ ఆల్ టర్మ్స్, అన్ని టర్మ్స్లో మనకి ఏమొస్తుంది 1/4πε0 ఈజ్ కామన్. 1/4πε0 ఈజ్ కామన్ యాజ్ వెల్ యాజ్ Q1 ఈజ్ కామన్. సో ఈ రెండు టర్మ్స్ని మనం కామన్ తీస్తున్నాం. సో కామన్ తీసిన మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ద రిమైనింగ్ ఈజ్ దిస్ వన్. ఇన్ సింప్లిఫికేషన్ మెథడ్ మనం సమ్మేషన్ సింబల్ యూజ్ చేసినప్పుడు సిగ్మా I ఈక్వల్స్ టు 2 to n. ఎందుకు ఇక్కడ 2 తీసుకుంటామంటే ఫస్ట్ ఛార్జ్ ఈజ్ ద కామన్. ఫస్ట్ ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ వర్క్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద సెకండ్ ఛార్జ్ నుంచి వీఆర్ టేకింగ్. టోటల్ n charges are there, that means 2 to n. And what is the existed? That means Qi means Q2 or Q3 or Q4 or Qn, whatever. And next one is the distance R1i. సో అంటే ఫస్ట్ ఛార్జ్ నుంచి యొక్క ith ఛార్జ్ అంటే nth ఛార్జ్ కానీ సెకండ్ ఛార్జ్ కానీ థర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద యూనిట్ వెక్టర్ R1i cap. So this is the formula for the total multiple charges. Force existed by the multiple charges on a single charge. ఒక సిస్టంలో n ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఒక ఛార్జ్ పైన ఎంత అయితే ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయో దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో F ఈక్వల్స్ టు Q1/4πε0 సిగ్మా I ఈక్వల్స్ టు 2 to n Qi by R1i square R1i cap. So that means here R1i is the distance between first charge to the ith charge. And next one is R1i cap is the unit vector for the position vector. ఆ పొజిషన్ వెక్టర్కి ఏదైతే ఈ యొక్క యూనిట్ వెక్టర్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. దట్ ఈస్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు వచ్చేసి వెక్టార్ సమ్ ఈజ్ అబ్టైన్డ్ బై యూజువల్ పారలాగ్రామ్ లా. ఈ వెక్టార్ అడిషన్ మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే పారలాగ్రామ్ లాని బేస్ చేసుకొని చెప్తాం. సో పారలాగ్రామ్ లాని బేస్ చేసుకొని యూనిట్ వెక్టార్స్ ఏం చేస్తున్నాం బై యూజింగ్ ద ఫార్ములా √p² + q² + 2pq cos θ. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఒక అడిషన్ ఆఫ్ వెక్టార్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ హియర్ మనం ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ చార్జెస్ యొక్క ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి అంటే 2 ఫార్ములాస్ ఆర్ దేర్. వన్ ఈజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కూలుంబ్స్ లా. దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? సో ఫస్ట్ టేక్ ఏ చార్జ్ Q. ఒక Q చార్జ్ తీసుకుంటున్నాం. సో దట్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ వన్ సిస్టమ్. ఒక సిస్టంలో ఆ యొక్క Q చార్జ్ని ప్లేస్ చేస్తున్నాం. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ వీఆర్ గెట్టింగ్ ద అదర్ ఛార్జ్. ఇంకో ఛార్జ్ని స్మాల్ Q ఛార్జ్ని తీసుకొస్తున్నాం ఆ యొక్క సమ్ డిస్టెన్స్లో. ఆ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు దెన్ దిస్ ఛార్జ్ ఈజ్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ ద సెకండ్ ఛార్జ్. సో ఫస్ట్ క్యాపిటల్ Q ఛార్జ్ ఏదైతే ప్లేస్ చేస్తున్నామో అదేం చేస్తుంది స్మాల్ Q ఛార్జ్ పైన సమ్ ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో ఇది సెకండ్ ఛార్జ్ ఆల్సో అప్లయింగ్ ద సమ్ ఫోర్స్ ఆన్ ఫస్ట్ ఛార్జ్. సో సెకండ్ ఛార్జ్ కూడా ఏం చేస్తుంది ఫస్ట్ ఛార్జ్ పైన ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ రిమూవ్ దిస్ వన్? ఇప్పుడు ఒకవేళ మనం ఈ ఛార్జ్ని రిమూవ్ చేసేస్తున్నాం. దట్ మీన్స్ ఓన్లీ Q ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. క్యాపిటల్ Q ఛార్జ్ అనేది మాత్రమే ఒక సిస్టంలో ఎగ్జిస్ట్ అయింది. దెన్
దిస్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్, ఈ సిస్టంలో ఇప్పుడు ఫోర్స్ అనేది వర్క్ చేస్తుందా వర్క్ చేయట్లేదా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్క్ చేయట్లేదు అనుకుంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద స్మాల్ క్యూ చార్జ్ ఇన్ టు ద సిస్టమ్, మనం ఎప్పుడైతే ఈ స్మాల్ క్యూ చార్జ్ని ఈ యొక్క సిస్టంలోకి ఎంటర్ చేస్తున్నామో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ద ఫోర్స్, ఈ ఫోర్స్ అనేది మనకు ఎలా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫోర్స్ అనేది మనం రిమూవ్ చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ ఈ ఫోర్స్ అనేది ఇక్కడ సమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది డ్యూ టు ద క్యాపిటల్ క్యూ ఫోర్స్. ఆ ఫోర్స్ని మన సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని డిఫైన్ చేస్తున్నారు. దట్ మీన్స్ వెన్ వన్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ సిస్టమ్, ఎప్పుడైతే ఒక ఛార్జ్ని తీసుకొచ్చి మనం ఒక సిస్టంలో ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్ చేసినప్పుడు దాని సరౌండింగ్స్ మొత్తం కూడా, దట్ మీన్స్ ద సరౌండింగ్ టు ద కంప్లీట్ చార్జ్ ఈజ్ వర్కింగ్ సమ్ ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే బై యూజింగ్ ద కూలుమ్స్ లా, కూలుమ్స్ లాని బేస్ చేసుకుని మనం డిఫైన్ చేస్తాం. ఎలా అనేది వీ విల్ చెక్ ఇట్ నౌ. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ కన్సిడర్ ఏ క్యూ చార్జ్ ప్లేస్డ్ ఇన్ ద వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో ఏం చేస్తున్నాం, మనం ఒక క్యూ చార్జ్ని ప్లేస్ చేస్తున్నాం ఎట్ ఆరిజిన్ పొజిషన్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం, ఆరిజిన్ దగ్గర. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ప్లేస్ ద అనదర్ ఆబ్జెక్ట్ ఎట్ పీ దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఇంకో స్మాల్ చార్జ్ తీసుకొచ్చి పీ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్, ఈ రెండు చార్జెస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమనుకుంటాం అంటే స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. సో ఎప్పుడైతే టూ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్, టూ చార్జెస్ ఎగ్జిస్టెడ్ ఉంది వాటి మధ్య బేస్డ్ ఆన్ ద కూలుమ్స్ లా, ఈ కూలుమ్స్ లాని బేస్ చేసుకుని సమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దట్ మీన్స్ ద ఫోర్స్ ఈజ్ దిస్ వన్ ఫోర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ సో ద స్పేస్ అరౌండ్ ద ఎలక్ట్రిక్ చార్జ్ ఏదైతే ఉందో ఒక ఛార్జ్ అనేది మనం ఫస్ట్ ప్లేస్ చేస్తున్నామో ఏదైతే ఫోర్స్ని ఎక్సర్ట్ చేస్తుందో అదర్ ఛార్జ్ పైన దాని చుట్టూ కూడా ఏమవుతుందంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ ఛార్జ్ ఈస్ వర్కింగ్, ఆ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత ఏరియాలో వర్క్ చేస్తుంది, ఎంత రీజియన్లో వర్క్ చేస్తుంది, ఆ యొక్క రీజియన్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ద స్పేస్ అరౌండ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్, ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్ ఇన్ విచ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వర్కింగ్, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటే దట్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో మనం ఇక్కడ దీనికి ఏం చేయాలి, ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. సో మన కూలుమ్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R square, Q1 Q2 by R square. ఇక్కడ వచ్చేసి మనకు Q1 ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం, వీఆర్ గెటింగ్ ద ఫస్ట్ ఛార్జ్, మనం ఏదైతే ఫస్ట్ ఒక ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నామో ఆ ఛార్జ్ని తీసుకుంటున్నాం. సో 1/4πε0. సో ఇఫ్ ద అదర్ ఛార్జ్ విల్ బి ఏ యూనిట్ ఛార్జ్, మనం ఏం చేస్తున్నాం ఒక యూనిట్ ఛార్జ్ని తీసుకొస్తున్నాం ఆ యొక్క సిస్టంలోకి. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్, దట్ మీన్స్ ఇట్ విల్ బి R square, ద డిస్టెన్స్ బిట్వీన్ ద యూనిట్ ఛార్జ్, ఆ యూనిట్ ఛార్జ్కి దీనికి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది R square అవుతుంది. అండ్ ద యూనిట్ వెక్టర్ ఈజ్ R cap. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ ఎగ్జిటెడ్ ఫర్ యూనిట్ ఛార్జ్, ఒక యూనిట్ ఛార్జ్ పైన రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఏదైతే వర్క్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఏ యూనిట్ ఛార్జ్ ఇన్ టు ద సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది క్యాపిటల్ క్యూ ఛార్జ్, ఒక క్యాపిటల్ క్యూ ఛార్జ్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ ఒక రీజియన్లోకి మనం ఒక యూనిట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్లో దానిపైన ఎంత ఫోర్స్ అయితే వర్క్ చేస్తూ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే సో ఈ ఆఫ్ ఆర్తో రిప్రజెంట్ చేసినప్పుడు 1/4πε0 Q/R square, Q/R square ఇంటూ యూనిట్ వెక్టర్ ఈజ్ R cap. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ R cap అంటే ఏంటంటే యూనిట్ వెక్టర్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్. సో ఇక్కడ యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఆల్రెడీ వి డిస్కస్డ్. యూనిట్ వెక్టర్ మీన్స్ ఫర్ విచ్ వెక్టర్ ద మ్యాగ్నిట్యూడ్ విల్ బి 1, ఏ వెక్టర్కి అయితే మ్యాగ్నిట్యూడ్ అనేది 1 ఉంటుందో, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఈజ్ 1, దెన్ ద వెక్టర్ ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టర్, దాన్ని మనం ఏమంటున్నాం అంటే యూనిట్ వెక్టర్ అంటున్నాం. సో యూనిట్ వెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సో R cap యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టర్ డివైడెడ్ విత్, ఈ వెక్టర్ అనే దాన్ని ఏం చేస్తున్నాం డివైడ్ చేస్తాం దేంతో, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్, ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో ఆ వెక్టర్ మళ్ళీ డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యూనిట్ వెక్టర్ అంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక ఈ యూనిట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు 1కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూనిట్ వెక్టర్. సో నెక్స్ట్ వన్ the field significance how some distributed quantity varies with position. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక క్యూ ఛార్జ్ని తీసుకొస్తున్నాం, ఈ క్యూ ఛార్జ్ని ప్లేస్ చేసిన తర్వాత మనం అనదర్ ఛార్జ్ స్మాల్ క్యూని తీసుకొస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని, దట్ మీన్స్ ద ఫార్ములా ఏంటి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు 1/4πε0 Q/R square. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ ద డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది.
అంటే ఆ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే ద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమవుతుంది తక్కువ అవుతుంది, అదే డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. సో దీన్ని దట్ మీన్స్ ద ఫీల్డ్ సిగ్నిఫైస్ దట్ హౌ డిస్ట్రిబ్యూటెడ్ క్వాంటిటీ వ్యారీస్ విత్ పొజిషన్. ఈ పొజిషన్ బేస్ చేసుకొని దాని అది అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్మాల్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాం. సో ఈ మ్యాగ్నెట్ తీసుకొని దాని చుట్టూ మనం ఏం చేస్తున్నాం, ఒక రీజియన్ తీసుకున్నప్పుడు వెన్ వీఆర్ టేకింగ్ ద ఐరన్ పార్టికల్స్ తీసుకొస్తున్నప్పుడు వెన్ వీఆర్ ప్లేసింగ్ ఎట్ నియర్, మనం చాలా దగ్గరలో ప్లేస్ చేసే మ్యాగ్నెట్కి ఇట్ కెన్ అట్రాక్ట్ ఈజీలీ, అదేం చేస్తుంది త్వరగా అట్రాక్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్, మనం అనేది దాన్ని ఏం చేస్తున్నాం, ఆ డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ నుండి ఐరన్ పార్టికల్స్ యొక్క డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద అట్రాక్షన్ ఫోర్స్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది, తగ్గిపోతూ ఉంది. అండ్ ఫైనల్లీ ఇట్ విల్ నాట్ అట్రాక్ట్ ఎట్ సమ్ అదర్ లొకేషన్. సమ్ లొకేషన్లో ప్లేస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెట్ అనేది ఏమవుతుంది, ఐరన్ పార్టికల్ని అట్రాక్ట్ చేయదు. దట్ మీన్స్ ఏదైతే ఉంది అవుట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినాం మనం. ద సేమ్ వే ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంది, ఆ పొజిషన్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఇక్కడ ఫీల్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటున్నాం. సో దట్ మీన్స్ the effect of charge has been incorporated with the existence of electric field. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది దట్ మీన్స్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్. ఇదనేది దేనిపైన బేస్ చేసుకుంటుంది అంటే మెయిన్గా దాని యొక్క డిస్టెన్స్ పైన బేస్ చేసుకొని డిఫైన్ అవుతుంది. దట్ మీన్స్ దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఫోర్స్ మనకు ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఈక్వల్స్ టు 1/4πε0 q1 q2 by r². దట్ మీన్స్ క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q by r² into r cap. This is the force existed between two charges based on Coulomb's law. Coulomb's law బేస్ చేసుకున్నప్పుడు ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, 1/4πε0 q into q by r². బట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1/4πε0 క్యాపిటల్ Q by r², దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది దేనికి ఫార్ములా అవుతుంది, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా అవుతుంది. సో దీని ప్లేస్ మనం ఏం రాయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంకేముంది, ఇక్కడ రిమైనింగ్ స్మాల్ q ఉంది, దట్ మీన్స్ E ఇంటూ q. అంటే మనకు ఫోర్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ద ఫోర్స్ ఎగ్జర్ట్స్ బై ది క్యాపిటల్ Q ఆన్ స్మాల్ q. ఫోర్స్ చేసే వర్క్ వచ్చేసి మనకు దేనికి ఈక్వల్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జింగ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది ఫోర్స్ అనేది. దట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫోర్స్ ఉన్నటువంటి రిలేషన్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ యాజ్ F/Q. F/Q. That means the electric field formula వచ్చేసి F/Q. So after that one, then the charge Q also exerts an equal and opposite force on charge. సో ఇప్పుడు క్యాపిటల్ Q ఎంతైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో స్మాల్ q పైన, ఈ స్మాల్ q కూడా ఏమవుతుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద న్యూటన్స్ లా, ఈ న్యూటన్స్ లాను బేస్ చేసుకొని దట్ మీన్స్ ద ఫోర్స్ ఈక్వల్ టు ద చార్జ్ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ లొకేషన్ Q. ఈ Q ఉన్నటువంటి లొకేషన్ దగ్గర ఈ ఫోర్స్ ఏదైతే వర్క్ చేస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు Q ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఉన్నటువంటి స్మాల్ చార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క ఫార్ములా ఏం ఐడెంటిఫై చేస్తున్నాం, E ఈక్వల్స్ టు F/Q. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనం SI యూనిట్ రాయాలి అంటే సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, న్యూటన్ అవుతుంది. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్ and what is the SI unit of charge is Coulomb. So the SI unit of electric field ఉన్నటువంటి SI యూనిట్ ఏమవుతుంది అంటే న్యూటన్ పర్ కూలంబ్ అవుతుంది. So this is the SI unit for electric field and the formula for electric field is E equals to F/Q. F is the force exerts by capital Q and Q is the charge which is placed in the system. So now the electric field due to charge Q at point in space can be defined as the force that positive charge would be experienced if placed at that point. ఎప్పుడైతే ఒక స్మాల్ ఛార్జ్ ఒక యూనిట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నామో దట్ మీన్స్ F ఈక్వల్స్ టు 1/4πε0 Q by r², Q ఇంటూ స్మాల్ q by r². ఈ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ యూనిట్ ఛార్జ్, ఒక ఈ స్మాల్ క్యూని మనం యూనిట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు జనరల్ ఫార్ములా F ఈక్వల్స్ టు E ఇంటూ Q, ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఈ Q వాల్యూ అనేది మనకు యూనిట్ ఛార్జ్ అవుతాయి. దట్ మీన్స్ Q వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అక్కడ ఏదైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో అదేమవుతుంది అంటే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ద సిస్టమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ద రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మనం ఇచ్చేటువంటి ఛార్జ్ అనేది యూనిట్ ఛార్జ్ అవుతుందో ఈ ఫోర్స్ ఏదైతే వర్క్ చేస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్
ద చార్జ్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏదైతే ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో, దట్ మీన్స్ విచ్ వీఆర్ టేకింగ్ యాజ్ ద బేసిక్ యూనిట్ ఇన్ ద సిస్టమ్. మన సిస్టంలో ఏది ఛార్జ్ అయితే బేసిక్ యూనిట్గా తీసుకుంటున్నామో దీన్ని మనం ఏమంటున్నామంటే సోర్స్ ఛార్జ్ అంటున్నాం. సో దట్ మీన్స్ విచ్ ఈస్ ద సోర్స్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏదైతే బేస్ అవుతుందో, ఏదైతే యూజ్ అవుతుందో దాన్నే సోర్స్ ఛార్జ్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం టెస్ట్ చేయడానికి ఏదైతే ఛార్జ్ తీసుకొస్తున్నామో, ఒక స్మాల్ ఛార్జ్ని మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ టెస్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం కదా, ఆ టెస్ట్ చేయడానికి తీసుకొచ్చి దాన్ని ఏమంటామంటే ఇక్కడ టెస్ట్ ఛార్జ్ అంటున్నాం. దట్ మీన్స్ ఇన్ ద సిస్టమ్ దేర్ ఆర్ 2 types of charges are existed, which is the basic charge or which is the concept for the existence of electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎగ్జిస్టెన్స్కి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ సోర్స్ ఛార్జ్ అంటున్నాం. అలా కాకుండా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎఫిషియన్సీని లేదా ఎఫెక్ట్ని మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసే ఛార్జ్ వచ్చేసి మనం ఏమంటామంటే టెస్ట్ ఛార్జ్ అంటున్నాం. సో హియర్ దిస్ ఈజ్ ద సోర్స్ ఛార్జ్ అండ్ టెస్ట్ ఛార్జ్. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే మనం ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ క్యూ ఛార్జ్ దగ్గరికి ఈ యొక్క స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు ఈ క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఎంతైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో స్మాల్ క్యూ ఛార్జ్ పైన, ఈ యొక్క స్మాల్ క్యూ ఛార్జ్ కూడా ఏమవుతుంది, సేమ్ ఫోర్స్ అనేదాన్ని అప్లై చేస్తుంది, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. దెన్ హౌ ఇట్ విల్ బి హ్యాపెన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ క్యూ. సో ఈ ఇంటూ క్యూ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ద టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క ఛార్జ్ ఏదైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో దట్ మీన్స్ క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ స్మాల్ క్యూ ఛార్జ్ కూడా మనకు ఫోర్స్ అప్లై చేస్తుంది క్యాపిటల్ క్యూ పైన. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ టోటల్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సమ్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో డ్యూ టు దిస్ ఫోర్స్, ఈ స్మాల్ క్యూ ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తుందో ఆ ఫోర్స్ వల్ల టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ అనేది మనకు క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నామంటే ఈ స్మాల్ క్యూ ఛార్జ్ ఏదైతే తీసుకుంటున్నామో ఇట్ షుడ్ బి నెగ్లిజిబుల్. ఆ వాల్యూని ఏం చేస్తున్నాం, మనం నెగ్లిజిబుల్గా తీసుకుంటున్నాం. సో నెగ్లిజిబుల్గా తీసుకున్నప్పుడు ఆ రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది, దీనివల్ల వచ్చే ఫోర్స్ కూడా ఏమవుతుంది, మనకు నెగ్లిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ దట్ క్యూ ఈజ్ నెగ్లిజిబుల్, క్యూ అనేది మనకు నెగ్లిజిబుల్ అవుతాయి. దెన్ ఆటోమేటికల్లీ ఎఫ్ ఆల్సో నెగ్లిజిబుల్, ఎఫ్ కూడా ఏమవుతుంది, నెగ్లిజిబుల్ అవుతుంది. బట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, ఈ ఎఫ్ అండ్ క్యూ రిలేషన్ ఏమవుతుంది మనకు, ఎఫ్ బై క్యూ ఈజ్ నాట్ నెగ్లిజిబుల్. ఎఫ్ అండ్ క్యూ అనేది మనకు నెగ్లిజిబుల్ అవ్వదు. ఇట్ షుడ్ బి ఏ ఫైనైట్ వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఆ ఫైనైట్ వాల్యూని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ క్యూ ఈ స్మాల్ ఛార్జ్ ఒక ఏం చేసుకున్నాం 0.1 మైక్రో కూలమ్స్ తీసుకుంటున్నాం. సో 0.1 మైక్రో కూలమ్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ అయినటువంటి ఫోర్స్ వచ్చేసి మనకు 0.05 న్యూటన్స్ తీసుకుందాం. 0.05 న్యూటన్స్ అనేది మనకు ఇక్కడ ఫామ్ అయింది. బట్ వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద రేషియో ఆఫ్ ఎఫ్ బై క్యూ, మనం ఇక్కడ ఈ ఎఫ్ బై క్యూ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు 0.05 by 0.5. that means you are getting 0.5. that means 1/2. సో యు ఆర్ గెటింగ్ సమ్ ఎగ్జిస్టెన్స్. ఈ వాల్యూకి మనకి అనేది ఏమొస్తుందంటే సమ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎఫ్ బై క్యూ రేషియో అనేది మనకి ఎప్పుడు కూడా ఫైనైట్ వాల్యూ ఉంటుంది కానీ నెగ్లిజిబుల్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద రీజన్. సో ఎఫ్ బై క్యూ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుందంటే ఎప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ బై క్యూ వాల్యూ అనేది, క్యూ ఈజ్ నెగ్లిజిబుల్. దట్ మీన్స్ లిమిట్ క్యూ టెన్స్ టు 0. ఈ క్యూ అనేది ఏమవుతుంది, 0కి రీచ్ అవుతూ ఉన్నప్పుడు దెన్ ద ఎఫ్ బై క్యూ, ఈ ఎఫ్ బై క్యూ వాల్యూ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ కూలమ్స్ లాని బేస్ చేసుకున్న చూడండి ఫార్ములాస్. సో ఆఫ్టర్ దట్ వన్, సో హియర్ దట్ మీన్స్ ద ఎఫ్ బై క్యూ ఈజ్ ఫైనైట్ అండ్ డిఫైన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుంది, ఈక్వల్స్ టు లిమిట్ క్యూ టెన్స్ టు 0 ఎఫ్ బై క్యూ. సో నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ క్యూ. ఇంకా మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం దేంట్లో డిఫైన్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ విత్ ద క్యూ. స్మాల్ క్యూ ఛార్జ్ని బేస్ చేసుకుని మనం దాన్ని డిఫైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు క్యూ పైన డిపెండ్ కాదు. ఎందుకు డిపెండ్ కాదు అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్మాల్ క్యూ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి క్యాపిటల్ క్యూ పైన ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ద ఫోర్స్ ఎగ్జర్ట్ బై ది స్మాల్ ఛార్జ్, ఈ స్మాల్ ఛార్జ్ వల్ల ఏదైతే ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందో అది దేనిపైన డిపెండ్ అవుతుంది, స్మాల్ క్యూ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద ఎఫ్ వాల్యూ ఈజ్, దట్ మీన్స్ ఈ స్మాల్ క్యూ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎఫ్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ క్యూ వాల్యూ డిక్రీజ్ అవుతే ఎఫ్ వాల్యూ ఆల్సో డిక్రీజింగ్. దట్ మీన్స్ దీస్ టూ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్.
ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటున్నాయి. సో ఈ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది F/Q వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. F/Q వాల్యూ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ అయినప్పుడు దట్ మీన్స్ దిస్ F/Q వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో కాన్స్టెంట్. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ Q. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ Q పైన డిపెండ్ అవ్వదు. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ బై Q. డిఫైన్డ్ దేంతో డిఫైన్ చేస్తున్నామంటే Qని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ Q పైన డిపెండ్ అవ్వదు. దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ Q. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేంతో డిపెండ్ అవుతుంది, దేంతో చేంజ్ అవుతుంది? దట్ మీన్స్ ఓన్లీ ద డిస్టెన్స్. ఓన్లీ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ సో వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఇండిపెండెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు Q. F అనేది ఏమవుతుంది మనకు Qకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో F/Q రేషియో అనేది డస్ నాట్ డిపెండ్ ఆన్ Q పైన మనకు డిపెండ్ అవ్వదు. అది ఇప్పుడు కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ లాగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆఫ్ కోఆర్డినేట్ ఆఫ్ R అంటే ఏంటి మనకు డిస్టెన్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది ఒక Q చార్జ్ తీసుకున్నప్పుడు దాని నుంచి మనం డిఫరెంట్ లొకేషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అనేది మనకు డిఫరెంట్ వాల్యూస్ వస్తుంది. ఎందుకు అంటే Q ఈజ్ డిపెండ్స్ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ పైన ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఇది అనేది ఏమవుతుందంటే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా 3 డైమెన్షనల్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ మెజర్డ్ ఇన్ 3 డైమెన్షనల్, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. ఈ 3 డైమెన్షన్స్లో మనం మెజర్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఆఫ్టర్ దట్ వన్ ఈ చార్జెస్ అనేవి తీసుకున్నప్పుడు హౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా వర్క్ చేస్తుంది? వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ పాజిటివ్ చార్జ్, మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్ చార్జ్ తీసుకుంటామో దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మూవింగ్ అవుట్వర్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా డైరెక్షన్ ఉంది అవుట్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ నెగిటివ్ చార్జ్, మనం ఒక నెగిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ వర్కింగ్ ఇన్వర్డ్, మన లోపల సైడ్ మాత్రం ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ డైరెక్టెడ్ outward from the charge when a positive charge is existed. Otherwise పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద చార్జ్కి ఇన్సైడ్ వెళ్తూ ఉంటుంది. దట్ మీన్స్ సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? మెయిన్లీ ద డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఈ సిమిలర్ టు ద స్పియర్ విత్ ఏ పాయింట్ చార్జ్ ఎట్ ఇట్స్ సెంటర్. సో ఈ ఒక ఛార్జ్ అనేది మనం ఒకవేళ ఒక స్పియర్ తీసుకుంటే ఒక యూనిట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ యూనిట్ ఛార్జ్కి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది మనకు F ఈక్వల్స్ టు Q/4πε0r² అవుతుంది. సో Q/ε0r². సో ఇక్కడ మనకు R అంటే ఏంటంటే డిస్టెన్స్ వస్తుంది, Q ఈజ్ ద ఛార్జ్. సో దిస్ ఈజ్ సిమిలర్ టు, ఇది అనేది మనకు సిమిలర్గా ఉంటుంది లైక్ ఏ స్పియర్. మనం ఎప్పుడైతే ఒక స్పియర్ తీసుకుంటున్నామో ఆ స్పియర్కి ఏమవుతుంది సెంటర్ దగ్గర మనం Q ఛార్జ్ తీసుకుంటున్నాం. సో ఈ ఛార్జ్ తీసుకున్నప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత డిస్టెన్స్లో వర్క్ చేస్తుంది అంటే ఆర్ రేడియస్లో వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్పియర్ అనేది ఎంత ఫోర్స్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఆ ఫోర్స్కి ఈ యొక్క యూనిట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు వచ్చే ఫోర్స్ రెండు కూడా మనకు సిమిలర్ అవుతాయి, సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. దట్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అంటే ఏంటి, దాని యొక్క సైజ్ అనేది మనకు డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు వెరీ లెస్, చాలా తక్కువగా ఉంటాయి. ఇట్ ఈజ్ సిమిలర్ టు స్పియర్. ఈ స్పియర్ అనేది ఈ సెంటర్ దగ్గర మనం ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఎంతైతే అక్కడ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందో దానికి ఈక్వల్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్, మోర్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు దెన్ హౌ ఇట్ విల్ బి హ్యాపెన్, ఇది అనేది ఇలా జరుగుతుంది. దట్ మీన్స్ ఇన్ ఏ సిస్టమ్ వీ హ్యావ్ n ఛార్జెస్. మనకు సిస్టంలో ఏమున్నాయి n ఛార్జెస్ అని ఉన్నాయి. Q1, Q2, Q3 and so on Qn charges are existed with the పొజిషన్ వెక్టార్స్. వాటికి ఏమున్నాయి ఒక సిస్టంలో ఎప్పుడైనా ఎగ్జిస్ట్ అయినాయి అంటే వాటికి ఏముంటుంది పొజిషన్ వెక్టార్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో R1, R2, R3 and so on Rn, దీస్ ఆర్ ద పొజిషన్ వెక్టార్స్ ఫర్ దీస్ ఛార్జెస్, ఈ ఛార్జెస్కి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా తెలుసు. సో F ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ E ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేన్ని బేస్డ్ అని చెప్తామంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా మనకి ఎలా తీసుకుంటాం కన్సిడర్ చేస్తాం, పాయింట్ ఛార్జ్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే ఆ ఛార్జ్ యొక్క సైజ్ అనేది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఎవ్రీ ఛార్జ్ యాజ్ కన్సిడర్ యాజ్ ఏ పాయింట్ ఛార్జ్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ ఈ సిమిలర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్. ఈ సిస్టమ్ ఆఫ్ ఛార్జ్ అంటే మనం ఒక సిస్టంలో n ఛార్జెస్ తీసుకున్నప్పుడు దాంట్లో వర్క్ చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే ఈ పాయింట్ ఛార్జ్ని బేస్ చేసుకొని మనం
డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ డిఫైన్ చేయడానికి మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాము అంటే సేమ్ ఇన్ మల్టిపుల్ చార్జెస్ సిస్టంలో ఏదైతే ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాం, ఏదైతే లాస్ యూజ్ చేస్తున్నామో సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, అవే లాస్ని యూజ్ చేస్తున్నాం. వన్ ఈజ్ ద కూలమ్స్ లా, అనదర్ వన్ ఈజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ మల్టిపుల్ చార్జెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఈచ్ ఫోర్స్ మల్టిప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ ఈచ్ ఫోర్స్ మనం ఐడెంటిఫై చేసి F12 F13 ఫోర్సెస్ డ్యూ టు చార్జెస్, సో అవన్నీ ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ సూపర్ పొజిషన్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ కూలమ్స్ లా అండ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో హియర్ ఆల్సో ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే సేమ్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తున్నాం, కూలమ్స్ లా అండ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో హౌ ఇట్ విల్ బి యూజ్, ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ Q1. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక Q1 చార్జ్, ఒక సిస్టంలో మనం ఏం తీసుకున్నాం, n చార్జెస్ తీసుకుంటాం. సో ఎవ్రీ ఛార్జ్కి ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ Q1 ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ Q1 ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అనేది, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ E1 అనుకుందాం. సో ఇక్కడ Q1 ఛార్జ్ కాబట్టి వీఆర్ టేకింగ్ E1. సో ద ఫార్ములా ఈజ్, మనకు ఫార్ములా ఏంటి, 1/4πε0 Q/r². ఇక్కడ Q అంటే ఏంటి, మనకి ఇక్కడ ఛార్జ్ Q1. దట్ మీన్స్ Q1 బై ద డిస్టెన్స్ ఏమవుతుంది అంటే R1p² ఇంటూ R1p క్యాప్. ఇక్కడ P ఈజ్ నథింగ్ బట్ పాయింట్ వేర్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఇన్ఫ్లుయెన్స్. మనం ఎక్కడ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ని మనం Pగా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద డిస్టెన్స్ ఈజ్ R1p అండ్ R1p క్యాప్. సో నెక్స్ట్ వన్ Q2 ఛార్జ్ తీసుకుంటున్నాం. సో ఈ Q2 ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జర్ట్స్ అవుతుంది. దట్ మీన్స్ E2 అనుకుందాం. ఇక్కడ ఛార్జ్ Q2 కాబట్టి వీఆర్ టేకింగ్ E2. దట్ ఈక్వల్స్ టు 1/4πε0. సో Q1 ప్లేస్ టైం రాస్తున్నాం Q2 ఇంటూ ద డిస్టెన్స్ ఏముంది ఇక్కడ సెకండ్ నుంచి కాబట్టి R2p² ఇంటూ R2p క్యాప్. సో దీస్ ఆర్ ద యూనిట్స్ అండ్ దీస్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ Q1 అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ Q2. ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ Q3, మనం ఒకవేళ Q3 ఛార్జ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, E3 ఈక్వల్స్ టు 1/4πε0 Q3/R3p² ఇంటూ R3p క్యాప్. సో దిస్ ఈజ్ ఫర్ థర్డ్ ఛార్జ్. అలాగే మనం ఎంత ఛార్జ్ తీసుకున్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అంటే మనకు Qn తీసుకున్నప్పుడు En ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా 1/4πε0 Qn/Rnp² ఇంటూ Rnp క్యాప్. సో దట్ మీన్స్ ఫర్ ఎవ్రీ ఛార్జ్ ఇట్ హ్యాస్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ప్రతి ఛార్జ్కి మనం ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవన్నిటికి మనం ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం బై యూజింగ్ ద కూలమ్స్లాని బేస్ చేసుకొని ఒక యూనిట్ ఛార్జ్ మనం P పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు దానిపైన డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఎలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ డిరైవ్ చేసినాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఏం చేస్తున్నాం, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ షుడ్ అప్లై సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని అప్లై చేయడం అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఫీల్డ్స్. అన్ని ఇండివిజువల్ ఫీల్డ్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు E1 + E2 + E3 + and so on En. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ ఏంటి, E1కి వచ్చేసి 1/4πε0 Q1/R1p². సో నెక్స్ట్ వన్ E2 ఈజ్ 1/4πε0 Q2/R2p². సో ఇన్ ద సేమ్ వే ఎంత టర్మ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు 1/4πε0 Qn/Rnp². సో ఇన్ దీస్ ఆల్ టర్మ్స్, అన్ని టర్మ్స్లో మనకి ఏమొస్తుంది, 1/4πε0 అనేది కామన్. సో కామన్ తీసినప్పుడు ఏమవుతుంది 1/4πε0. సో ఇక్కడ ఏముంది ఇంకా Q1/R1p² ప్లస్ Q2/R2p² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Qn/Rnp². ఇక్కడ Rnp² అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ఫార్ములా. సో ఇవన్నీ కూడా మనం ఒక సమ్మేషన్ సింబల్ యూజ్ చేసి రాసినప్పుడు ఏమవుతుంది అంటే సమ్మేషన్ ఆఫ్ 1/4πε0 ఈజ్ కామన్ ఇంటూ ఇంకేముంది టర్మ్స్ ఇక్కడ Q1. దట్ మీన్స్ సమ్మేషన్ సింబల్ యూజ్ చేసినాం కాబట్టి సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n Qi బై, ఎందుకంటే ఇక్కడ 1 నుంచి n వరకు ఉన్నాయి కాబట్టి Rip². దిస్ ఈజ్ ద ఫార్ములా 1/4πε0 Q బై sigma I equals to 1 to n Qi by Rip². This is the formula for the total electric field in the system by using a laws ఇక్కడ యూస్ చేస్తున్నామంటే one is the superposition principle, another one is the Coulomb's law. So this is the total electric field. So next one,
ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అసలు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుందా అవ్వదా. సో అసలు మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేనికి యూస్ చేస్తున్నాం, ద పర్పస్. సో ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాట్ యూ వాంట్ టు ఫైండ్, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని బేస్ చేసుకుని ఏది ఫైండ్ అవుట్ చేయాలని మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఎయిదర్ కూలుమ్స్లా యూజ్ చేస్తున్నాం అండ్ సూపర్ పొజిషన్ రూల్ యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క సూపర్ పొజిషన్ రూల్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, దాంట్లో యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ, దాని యొక్క ఫోర్సెస్ కానీ. దెన్ వై దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్ఫుల్. మరి ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్లో మనం ఈ రెండు యూజ్ చేసినప్పుడు మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రోస్టాటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ దిస్ వన్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ మనం ఎలిగెంట్ చేయాలంటే దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అండ్ మోర్ దెన్ వీఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తున్నాం. సో హౌ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎలిగెంట్ వే ఆఫ్ క్యారెక్టరైజింగ్ ద ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంట్. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంట్ని మనం ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి చెప్పాలన్నా, ఎక్స్పాండ్ చేసి ఎవరికైనా చూపించాలన్నా దెన్ వీఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం మనం యూజ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ టెల్స్ ద ఫోర్స్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద సిస్టమ్. సో మనం ఇందాకనే ఐడెంటిఫై చేసినప్పుడు వెన్ ద మల్టిపుల్ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, Q1, Q2, Q3, Q4, Q5 లైక్ దిస్ సో మెనీ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ దిస్ వన్, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక యూనిట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ విచ్ హ్యాస్ 1 యూనిట్ ఛార్జ్. ఆ యూనిట్ ఛార్జ్ ఏం చేస్తున్నాం, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ఛార్జ్. ఈ యొక్క ప్లేస్లోకి ఏం చేస్తున్నాం, వితౌట్ డిస్టర్బెన్స్ టు ద అదర్ ఛార్జెస్. ఈ ఎటువంటి ఛార్జెస్కి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా వీఆర్ ఇన్సర్టింగ్ ద యూనిట్ ఛార్జ్ ఇన్ టు ద సిస్టమ్. ఒక యూనిట్ సిస్టంలోకి యూనిట్ ఛార్జ్ని ఎంటర్ చేస్తున్నాం టు ఐడెంటిఫై దిస్ వన్. సో అప్పుడు ఏమవుతుంది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఈజ్ క్రియేటింగ్, డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు చేంజ్ అవ్వదు. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎక్కడ యూజ్ చేస్తాము అనేది. సో నెక్స్ట్ వన్ ఇట్ ఈజ్ యూనిట్ అనేది మనకి ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. మనం ఒక ఇంటూ క్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది F/Q అవుతుంది. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మనకు ఫోర్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ వెక్టార్ క్వాంటిటీ తీసుకుంటున్నాం. సో ఫోర్స్ వెక్టార్ అయినప్పుడు ఫోర్స్ పైన డిపెండ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది, మనకు వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో వెక్టార్. సో వెక్టార్ అనేది ఏమవుతుంది మనకు, వెన్ ద ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ద వేవ్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వర్కింగ్. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమవుతుంది మనకు అన్ని డైరెక్షన్స్లో కూడా వర్క్ చేస్తుంది ఇన్ యూనిఫామ్లీ. యూనిఫామ్ అంటే ఏంటి, మనకు సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ ఒక లొకేషన్లో ఏ డైరెక్షన్లో అయితే ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుందో ఇన్ ఆల్ డైరెక్షన్స్ ద ఫోర్స్ షుడ్ బి సేమ్. ఈ ఫోర్స్ అనేది ఏమవుతుంది మనకు సేమ్గా వర్క్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ దేనిపైన డిపెండ్ అవుతుంది, డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఒక డిస్టెన్స్ దగ్గర తీసుకున్న అన్ని పాయింట్స్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, సేమ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు అంటే ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా మనకి ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీగా కన్సిడర్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎనీ 2 చార్జెస్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 2 చార్జెస్ తీసుకుంటున్నాం, Q1 అండ్ Q2. ఈ Q1 అండ్ Q2 2 చార్జెస్ తీసుకున్నప్పుడు ఈ 2 చార్జెస్ యొక్క మోషన్ ఫైండ్ అవుతుంది. ఈ రెండు కూడా ఒకదానిపైన ఏం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Q1 చార్జ్ ఈజ్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ Q2. సో ఈ చార్జ్ అనేది Q2 పైన ఫోర్స్ అప్లై చేసిన ఏమవుతుంది, ఈ Q2 చార్జ్ అనేది మనకు మూమెంట్ స్టార్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి ఇన్ మోషన్. ఈ మోషన్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ Q1 చార్జ్కి Q2 చార్జ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఏదైతే రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యిందో దట్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ బై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ Q1 చార్జ్ ఈజ్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ దిస్ వన్ Q2 చార్జ్, ఒక 2 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసింది. ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ Q2 చార్జ్ అనేది మూమెంట్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు దీస్ టూ షుడ్ బి నాట్ ఎట్ ద సేమ్ టైం. ఈ ఫోర్స్ అప్లై చేసినది, అదర్వైజ్ ఈ Q1 మూమెంట్ ఈ Q2 పార్టికల్ యొక్క మూమెంట్ రెండు కూడా మనకు సేమ్ టైం అనేది ఎగ్జిస్ట్ కాదు. దట్ మీన్స్ సమ్ టైమ్ డిఫరెన్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య మనకి ఏమవుతుందంటే సమ్ టైమ్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ టైం డిఫరెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే వీ షుడ్ యూస్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకు అంటే మన ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఇట్ షుడ్ బి ఫార్మింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇదేమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మూవింగ్ త్రూ ద లైట్ ఆఫ్ స్పీడ్.
స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఆల్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్ సేమ్ స్పీడ్, అన్ని కూడా ఏమవుతున్నాయి మనకు సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ Q1 ఛార్జ్ అనేది ఫోర్స్ అప్లై చేసిందో ఆటోమేటిక్గా సేమ్ టైం ఏమవుతుంది ఈ Q2 ఛార్జ్ కూడా మనకు ఫోర్స్ అప్లై చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మూమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈజీలీ టు ఐడెంటిఫై ద మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్. ఈ పార్టికల్స్ యొక్క మూమెంట్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు బికాస్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇక్కడ ఉన్నది దీని యొక్క ఫిగర్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా మనకు సేమ్ యొక్క స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ బట్ హియర్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ విల్ బి డిఫర్. ఈ రెండు కూడా మనకి ఎప్పుడు ఏమవుతుంటాయి అంటే డిఫర్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ దే ఫోర్స్ చార్జెస్. ఆ చార్జెస్ని బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు డిఫరెన్స్ ఉంది. సో ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దానికి ఏముంటుంది ఎయిదర్ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఈ రెండు ఛార్జ్లో ఏ ఛార్జ్ తీసుకున్నప్పటికీ కూడా వీఆర్ గెటింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. బట్ డ్యూరింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు యూనిపోలార్ మ్యాగ్నెట్ అనేది అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి నార్త్ అండ్ సౌత్. నార్త్ సౌత్ రెండు పోల్స్ కూడా మనకు ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఏదో ఒక పోల్ ఉన్నప్పుడు మాత్రం ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతున్నాయి మనకు రెండు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి యూనిట్ ఛార్జ్ ఉన్నప్పుడు. అంటే ఒక ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. అలా కాకుండా రెండు ఛార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దట్ మీన్స్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఛార్జ్, సింగిల్ ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సింగిల్ పోల్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, దే హ్యావ్ ఇండిపెండెంట్ దేర్ డైనమిక్స్ అండ్ ఇవాల్వ్ దేర్ ఓన్ లాస్. దట్ మీన్స్ దీస్ ఓన్లీ లాస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వాటి యొక్క లాస్ అనేవి ఓన్ లాస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆ లాస్ అనేవి ఏంటి అంటే సింగిల్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ఎగ్జిస్ట్ అయ్యేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో నెక్స్ట్ వన్, ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దిస్ వన్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఎనర్జీ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ద ఛార్జ్ క్యూ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఈ క్యూ ఛార్జ్ నుంచి ఆ డిస్టెన్స్లో ఏవైతే ఛార్జెస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో, ఏ పార్టికల్స్ అయితే ఎగ్జిస్ట్ అయినాయో, దట్ మీన్స్ ఏమవుతుంది ఇక్కడ ఏదైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో ఈ క్యూ ఛార్జ్ దగ్గర ఏదైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిందో అది ఏమవుతుంది కంటిన్యూస్గా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో టిల్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వర్కింగ్. ఎక్కడి వరకు అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందో అక్కడ వరకు అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో బట్ ఇట్ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇది ఏమవుతుంది అంటే డిక్రీజింగ్ మేనర్లో మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్. ఎప్పుడు దాని ఛార్జ్కి దగ్గరలో నియర్గా ఉన్న పార్టికల్స్ దగ్గర ఈ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ కెన్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ. సో నెక్స్ట్ వన్, అసలు ఈ ఫీల్డ్ కాన్సెప్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫారడే ఏం చేసిన ఫస్ట్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిండు. బట్ నవే డేస్ వీఆర్ యూజింగ్ ఎనీవేర్ ఇన్ ద కాన్సెప్ట్. ఈ ఎలక్ట్రానిక్స్లో కానీ మ్యాగ్నెటిజంలో కానీ వీఆర్ యూజింగ్ దిస్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఇన్ ఎవ్రీవేర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సెంట్రల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దిస్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. దట్ ఈస్ టుడేస్ టాపిక్స్. సో నెక్స్ట్ వన్స్ refer all the topics what we discussed in today. So first one is forces between multiple charges. So before that one, first మనం ఏం చేస్తాం, లాస్ట్ ప్రీవియస్ సెషన్లో we will discuss about the Coulomb's law బేస్ చేసుకొని డిఫైన్ చేసినప్పుడు between two charges what are the forces existed we discussed. So but here in this concept we will discuss about the forces between multiple charges. అంటే టూ చార్జెస్ కంటే ఎక్కువగా చార్జెస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఒక సిస్టంలో అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే లా కూడా ఏంటి అంటే కూలంబ్స్ లాని బేస్ చేసుకొని చెప్తాం. సో ఈ కూలంబ్స్ లాని బేస్ చేసుకోవడంతో పాటు ఇంకోటి ఏంటంటే వెక్టార్ సమ్. దట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ ఏమవుతున్నాయి, వెక్టార్స్ అవుతున్నాయి. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దట్ మీన్స్ ఇఫ్ మోర్ దాన్ టూ ఫోర్సెస్ కంటే ఎక్కువ ఫోర్సెస్ ఉన్నప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ దిస్ వెక్టార్ సమ్ అండ్ దట్ ఈస్ పారాలాగ్రామ్ లాని బేస్ చేసుకొని మన యొక్క ఫోర్స్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. That means here individual forces are unaffected due to the presence of other charges is called principle of superposition. Principle of superposition ఏం చేస్తున్నాం, మనం ఒక టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక ఇండివిజువల్ ఛార్జెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఆ రిజల్టే మనకు వచ్చేసి టోటల్ ఛార్జ్. సో ఈ యొక్క మల్టిపుల్ ఛార్జెస్ యొక్క సిస్టమ్ అండర్స్టూడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ గెటింగ్ 3 చార్జెస్, Q1, Q2 అండ్ Q3. ఈ Q1, Q2 అండ్ Q3 చార్జెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఏదైతే టోటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క F1 ఛార్జ్ పైన సెకండ్ ఛార్జ్ అనేది ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది అండ్ ద థర్డ్ ఛార్జ్ ఈజ్ హౌ మచ్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్.
సెకండ్ ఛార్జ్ ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది, థర్డ్ ఛార్జ్ ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది, ఆ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే టోటల్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ F12 F13 ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కూలమ్స్లా యూజ్ చేస్తున్నాం. ఈ టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ సో వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఎగ్జిస్టెడ్ హియర్. ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఏంటి అంటే సో ఫోర్స్ ఆన్ ఫస్ట్ ఛార్జ్ డ్యూ టు సెకండ్ ఛార్జ్ వలన ఫస్ట్ ఛార్జ్ పైన వచ్చే ఫోర్స్ వచ్చేసి 1/4πε0 Q1 Q2/r12². అలాగే థర్డ్ ఛార్జ్ వల్ల వచ్చే ఫోర్స్ వచ్చేసి 1/4πε0 Q1 Q3/r13². సో వాట్ ఈస్ ద టోటల్ ఫోర్స్ సూపర్ పొజిషన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు వచ్చేసి మనకు రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్టే మనకి ఇక్కడ టోటల్ ఛార్జ్. దట్ మీన్స్ దిస్ వన్. సో F = Q1/4πε0 sigma I = n to n QI/r1I². సో దట్ ఈస్ సో వెక్టార్ సమ్ ఈజ్ అబ్టైన్డ్ బై పారలాగ్రామ్లో. ఈ యొక్క వెక్టార్ సమ్ని ఎలా యూజ్ చేస్తామంటే పారలాగ్రామ్లో బేస్ చేసుకొని మనం చెప్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, ఒక ఛార్జ్ తీసుకున్నాం, ఒక వ్యాక్యూమ్లో ఒక క్యూ ఛార్జ్ని ఒక ఆరిజిన్ దగ్గర తీసుకొని దాని దగ్గరికి స్మాల్ క్యూ ఛార్జ్ని ఒక పాయింట్ P దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రెండు మధ్య డిస్టెన్స్ అనేది R ఉన్నప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సో అప్పుడు ఈ క్యాపిటల్ క్యూ అనేది ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది స్మాల్ క్యూ పైన. సో దీన్ని బేస్ చేసుకొని కూలమ్స్ని బేస్ చేసుకొని. బట్ ఇఫ్ యూ ఆర్ రిమూవ్ ద ఛార్జ్, ఆ ఛార్జ్ మనం రిమూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అనేది వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్. దట్స్ వై సో అక్కడ ఏమవుతుందంటే ఆ ఛార్జ్ మనం తీసేసినప్పటికి కూడా అక్కడ అనేది సమ్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసిన ఒక ఫీల్డ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన. ఆ చూడండి ఏంటంటే వెన్ వీఆర్ ప్లేసింగ్ ఏ ఛార్జ్, ఎప్పుడైతే మనం ఒక సిస్టంలో ఒక క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నామో అప్ టు సమ్ దాని యొక్క సరౌండింగ్స్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వర్క్ చేస్తూ ఉంటుందో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే 1/4πε0 Q/r². ఇక్కడ R ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెక్టర్, R క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టర్. దట్ మీన్స్ ఏ వెక్టర్కి అయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 అవుతుందో దాన్ని మనం ఇక్కడ యూనిట్ వెక్టర్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, ఫీల్డ్ సిగ్నిఫైస్ సమ్ డిస్ట్రిబ్యూటెడ్ క్వాలిటీ వ్యారీస్ విత్ పొజిషన్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది అంటే దాని యొక్క పొజిషన్ బేస్ చేసుకొని మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఏమవుతుంది, ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటే ఈ ఫీల్డ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ మోర్ స్ట్రాంగ్. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ యొక్క ఛార్జ్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎగ్జిస్టెన్స్ పైన వర్క్ చేస్తూ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక రకంగా వర్క్ చేస్తూ ఉంటుంది, ఛార్జ్ లేనప్పుడు ఒక రకంగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ ఫోర్స్ అనేది ఏమవుతుంది, మనకు కూలమ్స్ని బేస్ చేసుకుని F = 1/4πε0 క్యాపిటల్ Q into small q/r². R is the distance between those two. సో నెక్స్ట్ వన్, ఈ ఛార్జ్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో అదేమవుతుంది, దాన్ని యూజ్ చేసినప్పుడు F = Q into R అవుతుంది. దట్ మీన్స్ F is nothing but force existed between two charges. Q is the charge which is getting into the సిస్టంలోకి మనం తీసుకొచ్చిన ఛార్జ్ వచ్చేసి స్మాల్ క్యూ. E is nothing but ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్ని బేస్ చేసుకున్న మనకి ఈ ఫార్ములా ఏమొస్తుందంటే E = F/Q. సో F/Q తీసుకున్నప్పుడు దాని యొక్క SI యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ పర్ కూలం. దిస్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆఫ్టర్ దట్ వన్, the electric field is due to a charge Q at a point in space can be defined as the force that positive charge would be experienced if placed at that point. సో మనం ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చేసి సిస్టంలో ఎంటర్ చేసినప్పుడు ఏదైతే ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. అంటే మనం ఒక యూనిట్ ఛార్జ్ని తీసుకొస్తున్నప్పుడు ఈ మధ్య ఫోర్స్ చేసి వర్క్ చేసే ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ అవుతున్నాయి. దట్ మీన్స్ అండ్ నెక్స్ట్ వన్, ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉందో ఆ యొక్క ఛార్జ్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే సోర్స్ ఛార్జ్ అంటున్నాం. అలా కాకుండా దాని యొక్క ఎఫెక్ట్ని మనం టెస్ట్ చేయడానికి ఏదైతే ఛార్జ్ తీసుకొస్తున్నామో దాన్ని మనం టెస్ట్ ఛార్జ్ అంటున్నాం. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్మాల్ క్యూ అనేది సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. క్యాపిటల్ క్యూ ఫోర్స్ అయితే వర్క్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్మాల్ క్యూ కూడా మనకు ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ బేస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. దట్స్ వన్ టు డిక్రీజ్ దట్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ మనం డిక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క స్మాల్ క్యూను మనం నెగ్లిజిబుల్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆల్మోస్ట్ నియర్ టు జీరో చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని ఫోర్స్ కూడా మనకు చేంజ్ అవుతుంది. ఫోర్స్ ఆల్సో నెగ్లిజిబుల్. ఫోర్స్ అండ్ ఛార్జ్ బోత్ విల్ బి నెగ్లిజిబుల్, బట్ ద FIQ, ద రేషియో ఆఫ్ దోస్ టూ విల్ బి నాట్ నెగ్లిజిబుల్. అది అనేది నెగ్లిజిబుల్ అదో, ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ వాల్యూ. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో దట్ మీన్స్ సో ఆఫ్టర్ దట్ వన్, ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ క్యూ అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, F అనేది చేంజ్ అవుతుంది.
బట్ ఎఫ్ బై క్యూ ఈజ్ నాట్ చేంజ్. ఎఫ్ బై క్యూ అనేది మనకు చేంజ్ అవ్వదు. ఇక్కడ ఎఫ్ బై క్యూ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ యొక్క స్మాల్ క్యూ పైన డిపెండ్ అవ్వదు. దట్ మీన్స్ హౌ మచ్ ఛార్జ్ యూ ఆర్ ప్లేసింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేయదు. దట్ ఈజ్ ఓన్లీ అవర్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిపెండ్స్ ఆన్ ద స్పేస్. మరి దేనిపైన ఈ క్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఓన్లీ డిస్టెన్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతే క్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతే క్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఆఫ్టర్ దట్ వన్ మనం వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నట్లయితే ఈ యొక్క ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, అవుట్వర్డ్ ట్రావెల్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఛార్జ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్వర్డ్. దీస్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం తీసుకున్న ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ అయితే అవుట్వర్డ్ వెళ్తుంది, నెగిటివ్ ఛార్జ్ అయితే ఇన్వర్డ్ వస్తుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద స్పియర్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక స్పేస్లో తీసుకున్నప్పుడు అదనేది ఒక పాయింట్ ఛార్జ్గా కన్సిడర్ చేసే ఛార్జ్ని అదనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే స్పియర్లో సెంటర్ దగ్గర మనం ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఎలాగైతే వర్క్ చేస్తుందో సేమ్ అదే కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్. ఒక సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వర్క్ చేస్తుంది. ఒక సిస్టంలో ఎన్ ఛార్జెస్ ఉన్నాయి అనుకుంటే ఆ ఎన్ ఛార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాడ్ చేసినప్పుడు సూపర్ పొజిషన్ చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ దట్ సిస్టమ్. ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఇండివిజువల్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డ్యూ టు క్యూ1 వలన ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది, Q2 వలన ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది, అవన్నీ కూడా మనం సూపర్ పొజిషన్ చేసినప్పుడు అవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకు యాడ్ చేసినప్పుడు దెన్ వీఆర్ గెటింగ్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ది సిస్టమ్. ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ సిగ్నిఫికెన్స్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యూజెస్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇది ద మెయిన్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంట్ యొక్క క్యారెక్టరైజేషన్. ఈ యొక్క ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్ గురించి మనం ఏదైతే చెప్పాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇట్ టెల్స్ ద ఫోర్స్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద సిస్టమ్. మనం ఎటువంటి సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఒక యూనిట్ ఛార్జ్ని తీసుకొచ్చి మనం సిస్టంలో ప్లేస్ చేయగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాన్సెప్ట్ వల్లనే. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు అంటే ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ద ఎఫెక్ట్ ఆఫ్ మోషన్. ఒక టూ పార్టికల్స్ Q1 Q2 ఒక రెండు ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఆ రెండు ఛార్జెస్ యొక్క మోషన్ గురించి మనం డిఫైన్ చేయాలి అంటే దాని యొక్క రీజన్ ఏంటి, అది ఎందుకు మూవ్ అవ్వాలనుకుంటుంది, దాని యొక్క ఫోర్స్ ఏంటి, ఆ యొక్క రెండు డిఫైన్ చేయడానికి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేన్ని బేస్ చేసుకొని మనకు మూవ్ అవుతుంది అంటే డ్యూ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి, ఆల్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ మూవింగ్ విత్ ద సేమ్ స్పీడ్. అన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ లైట్తో మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ది డిఫరెంట్ ఛార్జెస్ ఏవైతే సిస్టంలో ఉన్నాయో అవన్నిటికి డిఫరెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. సో దట్ ఈస్. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ డిఫర్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అంటే ఒకదాంతో ఒకటి డిఫర్ అవుతున్నాయి డ్యూ టు ది ఫోర్సెస్ చేంజ్. దట్ మీన్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే దాని యొక్క ఓన్ ప్రాపర్టీస్, వాటి యొక్క ఇండిపెండెంట్ డైనమిక్స్ని బేస్ చేసుకొని లేదా వాటి యొక్క ఓన్ లాస్ని బేస్ చేసుకొని ఇవి కూడా ఒకదాంతో ఒకటి డిఫర్ అవుతున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ దే ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నాయంటే రెండు కూడా ఎనర్జీని అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్. సో దీన్ని ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫారడే. ఈ ఫారడే అనే సైంటిస్ట్ మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిండు. దట్ ఈస్ ద